6వ అధ్యాయము 6-7 చెప్తుంది. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని కూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరమందున్న మా గొప్ప తండ్రి, ఈ సమయమందు మిమ్మల్ని కూర్చి మేము ధ్యానించుకునబోచుండగా మీ ధర్మశాస్త్రమునందలి ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించినట్లు ఇచ్చటి చేరిన మా అందరి ఆత్మీయ నేత్రములను, ఆత్మీయ చెవులను, ఆత్మీయ హృదయములను తెరిచి మీ సర్వసత్యములోనికి మేమందరము ప్రవేశించినట్లు మీ పరిశుద్ధాత్మని మా మధ్యలో బోధకులుగా ప్రసాదించండి. మేము మాట్లాడుకుంటున్న ఈ ఆవరణం నందు ఏ విధమైన ఆటంకములు కలగకుండా మీ పరలోక దూతలను మా మధ్యలో కంచెగా ఉంచండి. మాట్లాడబోచుండగా మీ శిలువ చాటును నన్ను మరుగు చేసుకుని మీ పరిశుద్ధ సింహాసనము నుండి మాకందరికీ కావలసిన వర్తమానమును మాకు దయచేయండి. నా హృదయమును, మనస్సును, శరీరమును మీ అధీనంలోనికి తీసుకొనండి. పాపినైన నా పాపములను మీ దయలో క్షమించండి. ఇచ్చట చేరిన మా అందరి ద్వారా ఈ సమయమంతట్లో మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసయ్య పుణ్యనామంలో వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ఒక చిన్న ఇన్సిడెంట్స్ ద్వారా మీ ముందుకు నేను ఇప్పుడు రావాలనుకుంటున్నాను. మనము హిస్టరీ ఒకసారి చూస్తే కనుక ఏప్రిల్ 1986 రష్యా దేశంలో ఘోరమైన అణుశక్తి విస్ఫోటనం జరిగింది. మనము వినే ఉంటాము. చెర్నోబిల్ అనే ఒక చోట విద్యుత్ కర్మాగారం సాంకేతిక లోపం వలన విస్ఫోటనం జరిగింది. రేడియో ధార్మిక ఈ ఉత్పాదక శక్తి ఈ కారు మేఘాల్లాగా వచ్చి అందరి శరీరాలని కల్మషం చేసింది. చాలామంది చికిత్స కోసం హాస్పిటల్స్కి వెళ్ళారు. అలాగే ఆ ప్రాంతాన్ని కొంతమంది ఖాళీ చేసేసారు. ఈ రేడియో ధార్మిక శక్తి మూలంగా ఫ్యూచర్లో చాలామంది గర్భధారణ జరగకపోవచ్చు, అలాగే కొంతమంది వికలాంగులు కావచ్చు. ఈ రేడియో ధార్మిక అణు విస్ఫోటనం ద్వారా కొన్ని సంవత్సరాలు ఆ ప్రభావం ఈ ప్రజల మీద పడబోతుంది. అందుకు ప్రజలు దానికి రెమెడీ కోసం ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఒక విస్ఫోటనం ద్వారా కొన్ని సంవత్సరాలు ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తే అంతకంటే మనము మనందరం మాట్లాడుకుంటూ ఉంటాము, గాసిపింగ్స్ మాట్లాడుకుంటూ ఉంటాము. అక్కడ ఆ విషయం జరిగింది, ఇక్కడ ఈ విషయం జరిగింది అని. అంటే ఇప్పటికీ మనము మాట్లాడుకుంటున్న ఒక విషయం ఏంటి అంటే, ఈ ఘోర అణు విచ్చిత్తి కంటే ఇంకంతకంటే ఘోరమైన ఒక విషయం జరిగింది. అదేంటి అంటే, ఏదెను వనంలో ఆదాము పాపం చేసినట్లు మనకి బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఏంటి అంటే, ఆదాము పాపము చేసినట్లు. అదే మనము రోమా 5:14 కూడా చెప్తుంది. ఆదాము పాపము చేసినట్లు. అలాగే 1 కొరింథీలో చెప్తుంది. ఏంటి అంటే, అవ్వ మోసపరచబడింది. క్లియర్గా అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు ఒక స్టేజ్ క్రియేట్ చేస్తుంటారు. ఏంటి అంటే, అవ్వ పాపం చేసింది, ఆదాము పాపం. బట్ బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఆదాము పాపము చేసినట్లు. సరే, ఇప్పుడు ఆదాము పాపం చేశాడు. ఒక పండు తింటే ఆదాము ఏం పాపం చేశాడు? అది నేను ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఏ విధంగా దేవా ఆదాము పాపం చేశాడు అని నేను ఆయన అడిగినప్పుడు నాకు దేవుడు కనపరిచిన రీతిని మీ ముందు నేను ఇప్పుడు ఉంచాలనుకుంటున్నాను. అంటే మనం జనరల్గా ఎవరైనా ఇంటికి వెళ్తే ఒక ఫ్రూట్ తీసేసుకుని కొమ్మలోంచి కోసుకుని తినేస్తాము, అందులో తప్పేంటి? అలాగే ఆదాము కూడా పండు తినద్దన్నాడు, కానీ అతను తినేశాడు. దాంట్లో ఏంటి? వాట్ ఈస్ ద రాంగ్ విత్ ఇన్ దట్ అంటే, ఆదికాండము 2:19 చూస్తే, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. దేవుడైన యెహోవా ఈ సమస్త క్రియేషన్ని చేసిన తర్వాత వాటన్నిటినీ కూడా ఆదాము ముందుకు తీసుకుని వస్తాడు, ఎగ్జిబిట్ చేస్తాడు. అంటే ఆయన చేసిన సమస్త సృష్టిని ఏదెను వనంలో ఆదాము ముందు పెట్టినప్పుడు ఆదాము ఏం చెప్తాడు అంటే, వాటికి ఇప్పుడు మనం ఏం పేర్లు పెట్టుకున్నామో వాటన్నిటినీ పెడుతూ ఉంటాడు. పెట్టినప్పుడు ఇక్కడ మనం చూస్తే కనుక
నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును. అంటే అన్నీ కూడా పేర్స్ జంట జంటగా వస్తున్నాయి, మొగది ఆడదిగా. ఆదాము చూస్తూ ఉన్నాడు, ఆడది మొగదిగా వస్తూ ఉన్నది. అయితే ఆదాముకి తెలియాల్సింది ఏంటి అంటే, మనము జెనసిస్ 1st చాప్టర్లో చూస్తాము ఏంటి, సముద్రం అంతా దేవుని చేతిలో చూస్తాము. అంతరిక్షం కానీ, ప్లాన్ సిస్టమ్ కానీ, తర్వాత జియోలజీ అంటే భూమి గురించి కానీ, అలాగే ఆస్ట్రానమీ స్టార్స్ గురించి, ఇవన్నీ కూడా బర్డ్స్ గురించి, యానిమల్స్, అంటే సైన్స్ అంతా కూడా సృష్టికర్త చేతిలో ఉంది. ఈ భూమి అంతా కూడా ఆయన చేతిలో ఉంది అన్నది మనలో ఒకని వంటివాడు, అంటే మన పోలిక చొప్పున దేవుని జ్ఞానంతో, దేవుని మహిమతో ఆదామును దేవుడు చేస్తాడు. ఇక్కడ ఆదాముకి, దేవా నీ జ్ఞానము, నీ పోలిక, నీ మహిమ నాకు చాలు, అంతకంటే ఏమీ అవసరం లేదు అన్న ఆ పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో ఉండడు. ఇక్కడ మనం చూస్తే కనుక 2:18, నరుడు ఒంటరిగా నుండుటకు మంచిది కాదు. అంటే తను ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. నీ కంపానియన్ నాకు చాలు దేవా, నీ మహిమ నాకు చాలు దేవా అని అనుకోకుండా, ఇవన్నీ కూడా జతలు జతలుగా ఉన్నాయి, నాకు జత ఉండాలి అన్న ఆలోచన ఇతను మెల్లగా ఒక అడుగు పక్కకి వచ్చేసాడు. ఆదికాండము 1:26 చూస్తే, దేవుని జ్ఞానమును కలిగి మహిమను కలిగి ఉన్న, అంటే క్షమించండి, రోమా క్షమించండి సారీ, అంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క జ్ఞానం చాలు అని అనుకోకుండా ఈయన ఏమనుకుంటాడు, తన పక్కకి వెళ్ళిపోవడమే ఆదాము చేసిన మొదటి పొరపాటు. రెండవదిగా చూస్తే కనుక ఆదికాండము 2:21 చూస్తే, దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన 2:21 చూద్దాము. అప్పుడు దేవుడైన యెహోవా, అంటే తన మనసులో ఎప్పుడైతే తను అనుకుంటాడో, ఒంటరిగా అనుకుంటాడో, తనకు ఒక కంపానియన్ కావాలనుకుంటాడో, ఈ సృష్టికర్త అయిన ఆ దేవునికి అర్థమయ్యి తనకి ఒక గాఢ నిద్రను కలుగు చేస్తాడు. అంటే ఆదాముకు సాటి అయిన సహాయం కోరుకుంటున్నాడు. ఇతనికి గాఢ నిద్ర, అంటే ఒక అనస్థీషియా, మత్తునిచ్చాడు. అలాగే ప్రక్కటెముకలోంచి, అంటే ఆర్థోపెడిక్ డాక్టర్ అంటారు కదా, ఒక అలాగా ఆయన బోన్లోంచి తీస్తాడు. ఆ చోటులో ఏం చేస్తాడు, మాంసపుతో పూర్తి చేస్తాడు. అంటే మనం చూస్తాము చర్మపు ఏమంటారు, ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు కదా, అలాగే శ్రీనిగా నిర్మించి ఆయన దగ్గరికి తీసుకుని వస్తాడు. మనము చూస్తే కనుక దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి, అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చెను. అంటే ఈ విధంగా చేసిన తర్వాత అతని దగ్గరికి అవ్వను తీసుకుని వచ్చినప్పుడు అతను ఏమంటాడు, ఇతని దేవుడు చేసిన ఈ సృష్టిని చూసి, అంటే భూజంతువులు కానీ, పక్షులు కానీ, సముద్రంలో ఉన్న చేపలు కానీ, ఒకదానికి పొంతలు లేని సృష్టి అది. పక్షులు గాలిలో ఎగురుతాయి, జంతువులు నేల మీద, ఈ చేపలు నీటిలో. అంటే ఒక సృష్టికి పోలిక పొంతన ఉండదు. అప్పుడు ఆదాము అనడు, ఎంత గొప్ప సృష్టి చేశావు తండ్రి అని అనని ఈ ఆదాము ఎప్పుడైతే ఈ భార్యని చేసి తీసుకొని వచ్చాడో, వెంటనే ఇతను ఏమంటాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము. అప్పటిదాకా రాని అప్రిసియేషన్ ఎప్పుడైతే భార్యని తీసుకుని వచ్చాడో, వెంటనే అతను ఏమంటున్నాడండి, కవిత్వం చెప్తున్నాడు. అతని గురించి తను కవితలు చెప్తూ ఉన్నాడనమాట. అదే మనము రోమా 1:25 చూస్తే కనుక, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి ఆరాధించిరి. దేవుని యొక్క గొప్పతనాన్ని కానీ, దేవుని యొక్క మహిమని కానీ పొగడిని ఆదాము. అంటే ఆదాముని తీసుకుని వచ్చి ఈ సృష్టిని చూసి దానికి పేర్లు పెట్టండి అనగానే పేర్లు వాటి క్రమము చొప్పున పేర్లు పెట్టేస్తాడు. అంటే అది దేవుని యొక్క జ్ఞానం.
అంటే మనము ఒక కార్ని మనము రిలీజ్ చేయాలి అంటే దాన్ని ఒకసారి యాక్సిడెంట్ చేసిన తర్వాత దాన్ని ఎయిర్ బెలూన్స్ అన్నీ బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని మార్కెట్లో రిలీజ్ చేస్తారు. అంటే దేవుని మహిమను, దేవుని జ్ఞానాన్ని ఆదాము కలిగి ఉన్నాడో లేదోనని దేవుడు ఆదాముకు టెస్ట్ చేస్తాడు. అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని నేను రిఫ్లెక్ట్ చేస్తున్నాను, దేవుని మహిమను నేను రిఫ్లెక్ట్ చేస్తున్నాను అన్న ఆ అతిశయము కంటే తను భార్యని పొందాడు అని తను కవిత్వం చెప్పుకుంటూ ఉంటాడు. అంటే ఈ విధంగా సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి ఆరాధించిరి. ఈ విధంగా మనము 2వ ఆజ్ఞ చూస్తే ఆకాశము మీద, భూమి మీద, నీటిలో ఎలాంటి ప్రతిమను చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు. ఈ విధంగా ఆదాము 2వ ఆజ్ఞకు మెల్లగా పక్కకి వచ్చేస్తాడు. అలాగే మనము 3వదిగా చూస్తే కనుక ఆదికాండము 2:15 చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటను దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. అంటే తోటమాలి మనము కవులకి ఇస్తాం చూసారా, ఫస్ట్గా కవులకి ఎవరు ఇచ్చారు? దేవుడు, యెహోవా దేవుడు ఆదాముకి మొదటిగా తన తోటను కవులకి ఇస్తాడు. ఈ తోటలో ఉన్నవన్నీ నువ్వు తినచ్చు, ఈ పండు తప్పించి అన్నప్పుడు ఈ ఆదాము ఏం చేస్తాడు? 3:1 చూస్తే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవునితో దేవుడు చెప్పనా? అంటే దేవుడు చెప్తాడు, ఇందులోకి ఎవరు రాకూడదు, సేద్యం చేయాలి, దాన్ని కావలిగా ఉండాలి. సేద్యం చేస్తూ దాన్ని కావలిగా ఉండలేకపోయాడు ఆదాము. ఎందుకంటే ఒక సర్పము వచ్చేస్తుంది. అంటే ఈ జంతువులు కానీ ఇవన్నీ కూడా దేవుని హార్మోనీలో ఆదాము ఉంటూ అదే హార్మోనీని ఈ జంతువులు కూడా కొనసాగించే డ్యూటీని ఆదాముకి ఇచ్చాడు, కావలిగా ఉంచడం. అయితే ఆయన అందులో ఫెయిల్ అవుతాడనమాట. అంటే సేద్యపరచడానికి ప్రతి మొక్కను చూసుకోవాలి, ప్రతి జంతువును దేవుని యొక్క విధేయతలో ఆదాము చూసుకోవాలి. దానిలో అంటే దేవుని కొనియాడుతూ ఈ సృష్టి కూడా ఆదాము కొనియాడుతూ సృష్టిని ఆయనతో కొనియాడే, దేవుని కొనియాడే శక్తిని ఆదాము కలిగి ఉండాలి, దేవునితో నడుస్తూ ఉండాలి. అంటే ఆదాము ఏం చేస్తాడు? శత్రువు రావడము, దేవుని యొక్క స్వభావాన్ని కించపరటము, కావలి కాయడంలో ఫెయిల్ అయిపోవడము ఆదాము జరుగుతుంది. మనము 3వ ఆజ్ఞని చూస్తే కనుక మనకి నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన నామాన్ని మనము వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అంటే ఉచ్చరించకూడదు అంటే ఏంటండి? దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి కొనియాడటానికి మనము వాడాలి. కానీ ఇక్కడ సాటన్ ఏం చేస్తుంది? ఇది నిజమా? దేవుడు నిన్ను తినద్దన్నాడా? ఆయన యొక్క పర్సనాలిటీని, ఆయన యొక్క అభిమతాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఆదాము దానితో జత కలుపుతాడనమాట. అది ఆదాము చేసిన తప్పిదము. మనము స్టేట్స్కి వెళితే కనుక గవర్నర్ని ఎవరైనా రోడ్డు మీద మాట్లాడుకుంటే వాళ్ళని జైల్లో పెడతారు. కానీ అంటే ఒకరోజు ఉండి చనిపోయే వాళ్ళనే అంత గౌరవిస్తే, దేవుడు సృష్టికర్తని వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆయన గురించి, ఆయన యొక్క పర్సనాలిటీ గురించి అక్కడ మాట్లాడుకోవడమే ఇక్కడ వీళ్ళు చేస్తున్న పాపము. ఆయన యొక్క క్యారెక్టర్ని, పర్సనాలిటీని వాళ్ళు ఏమంటారు? అనుమానించటము ఇక్కడ 3వదిగా ఆదాము చేసిన పాపము. ఈ విధంగా 3వ ఆజ్ఞని అతను దూరం అవుతాడు. అలాగే 4వదిగా చూస్తే కనుక ఆదికాండము 3:6 చూస్తే, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమునిదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని
తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ మనం చూస్తే కనుక మనము అది ఏ వివేకము, అది ఏ జ్ఞానము అని ఉంటుంది. అంటే ద్వితీయోపదేశ కాండము 4:6 చూస్తే ఈ కట్టడలన్నిటినీ మీరు గాయకని అనుసరింపవలను, వాటిని గూర్చి విను జనమున దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. దేవుడిచ్చిన ఆజ్ఞలు కానీ కట్టడలు కానీ అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము అని అంటున్నారు. జ్ఞానము అంటే, వివేకము అంటే ఏంటి మనము చూస్తే కనుక యోబు 28:28లో 28వ అధ్యాయం చూస్తే కనుక ఈ టెక్నాలజీ అంతా కూడా యోబు 28th చాప్టర్లో వివరిస్తాడు. చివరిగా ఈ బంగారం కానీ ఓఫీరు, వజ్ర వైడూరాలు ఇవన్నీ కూడా చూసేసిన తర్వాత లాస్ట్లో 28లో ఒక స్టేట్మెంట్ ఇస్తాడండి. ఏంటి అంటే మీరు 18 చూస్తే 28:18 చూస్తే పగడముల పేర్లు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనేకూడదు, జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది, కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు. అంటే అట్లయిన జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును, వివేచన దొరుకు స్థలం ఎక్కడ? ఈ బంగారము ఈ వైడూర్యాలు ఉంటాయి, అవి మాకు తెలియదు. లాస్ట్లో ఆన్సర్ ఏమంటాడంటే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. అంటే బంగారాన్ని సంపాదించటం కంటే గోమేధికము, ఈ సఫైర్స్, లైట్ కనుక్కోవడము, టన్నెల్స్ ఇవన్నీ కూడా 28 చాప్టర్లో ఉంటాయి. అంటే జ్ఞానం కంటే, ఈ లోకంలో ఉన్న సమస్త జ్ఞానాన్ని సంపాదించటం కంటే, లోకంలో ఉన్న మణులు మాణిక్యాల కంటే ఏమంటున్నాడంటే యెహోవా యందు భయభక్తులే జ్ఞానము, దుష్టత్వము విడిచటయే వివేకము. అంటే దేవుడు మనకి ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలను మనం ఏం చేయాలి? వి హ్యావ్ టు ఫాలో. అదే జ్ఞానము, అదే మీకు వివేకము అని అంటున్నాడు. అలాగే మనము 119వ కీర్తనలో కూడా అంటాడు. 119:97 చూస్తే 98, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేయుచున్నాయి. ఆజ్ఞలు మనకి ఏం చేస్తాయి? జ్ఞానాన్ని, శత్రువులకు మించిన జ్ఞానాన్ని ఇస్తాయంట. అలాగే మనం చూస్తే కనుక 100 చూస్తే కనుక 99 చూస్తే నీ శాస్త్రములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. అంటే ఈ ఆజ్ఞలు మనకి ఏంటి నేర్పిస్తాయి? శత్రువులకు మించిన జ్ఞానాన్ని, బోధకుల కంటే విశేష జ్ఞానాన్ని, అలాగే వివేకాన్ని మనకి ఇస్తాను అని అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే కనుక యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటే వివేకమనియు. ఏ దుష్టత్వం అండి? ఆజ్ఞలకు అవిధేయత కాకుండా మనము నడుచుకోవడానికి ఆయన మనం ఏమిస్తున్నాడండి? వివేకాన్ని ఇస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ ఆజ్ఞలను మనము ఆచరిస్తామో అప్పుడు మనకేమిస్తాడంట? వివేకాన్ని, బోధకులకు అందరికంటే విశేష జ్ఞానాన్ని మనకి ఆయన దయచేస్తాడు అని అంటున్నాడు. ఇక్కడ మనము మా 4th కమాండ్మెంట్ చూస్తే కనుక విశ్రాంతి దినాన్ని మనము పరిశుద్ధంగా ఆచరించాలి. మరి ఆదాము ఏం చేయాలి? అవ్వ తీసుకొచ్చి పండిస్తే వెంటనే తను ఏం చేయాలి? ఆదాముకి తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా కూడా దేవుడే. మరి మన ఇంట్లో చిన్నపిల్లల్ని మనం ఏదన్నా అంటే గబగబా వచ్చి అమ్మ నాన్నల్ని అడుగుతారు. మరి ఆదాము ఎవరిని అడగాలి? మనం ఎవ్రీ విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధిలోనికి వస్తాము. దేవా నేనేం చేయాలి? నాకు సమస్య వచ్చింది, ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటకు నెట్టి అని మనము ప్రార్థన చేస్తాము. కానీ ఆదాము దేవుని సన్నిధికి వచ్చి అవ్వ పండు తిని నాకు ఆ పండిస్తుంది, నేనేం చేయాలి, దీని నుంచి బయటపడడానికి ఏంటి అన్న సొల్యూషన్ ఆదాము అడగక అవ్వ ఏది చెప్పిందో అవ్వ చెప్పిన దానికి తను తూచా తప్పకుండా చేసింది. అంటే దేవుని యందు భయభక్తులు లేకుండా, తన తండ్రి మీద తనకి గౌరవం లేకుండా, తన భార్య ఏమిచ్చిందో అది ఆదాము చేసి
4వ ఆజ్ఞను కూడా పక్కకి జరిగిపోతాడు. అలాగే మనము ఆదికాండము 3, 4, 5 చూస్తే కనుక ఇక్కడ మనం చూస్తే, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వేందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అయితే జనరల్గా మన దగ్గరికి మన పిల్లల్ని మన చంకలో పిల్లల్ని పెట్టుకుంటే వాళ్ళని ఎవరన్నా సరదాగా వచ్చి ఒకటి దెబ్బ వేశారనుకోండి, గట్టిగా ఏడుస్తారు. ఎందుకంటారు? వాళ్ళు హెల్ప్లెస్ కాబట్టి, వాళ్ళ అమ్మ మీద డిపెండ్ అయి ఉంటారు. ఎత్తుకుని చిన్న పిల్లలు కాబట్టి మా అమ్మని కొడుతున్నారు, మేమేం అనలేకపోతున్నామని ఏడుస్తారు. కానీ ఇక్కడ సాతాను వచ్చి చెప్తుంది ఏమని? మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుమన మీ కన్నులు తెరవబడను, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వేందురని దేవునికి తెలియను అని తన తండ్రి గురించి ఆదాముకు తెలియచెప్తే, ఆదాము అవ్వ దానిని ఏమాత్రము ఖండించటం కానీ ఏమీ చేయకుండా సాతాను యొక్క ఏమంటారు, తన తలంపులతో తన అభిప్రాయంతో వీళ్ళు జత చేస్తారు. అంటే మనము 5వ ఆజ్ఞ చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్షు పొందాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. అంటే తండ్రి చెప్పినది అభిమతం కంటే సాతాను చెప్పిందే ఫైనల్గా తీసుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఈయన ఏం చేస్తాడు? పక్కకి వెళ్ళిపోతాడు. మనం కూడా ఈ నవడేస్లో ఏం చేస్తున్నాము? 2 తిమోతి 4:4 చూస్తే, సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది. మనకి సోలా స్క్రిప్చరా మార్టిన్ లూథర్ 1517 అక్టోబర్ 31 గుటెన్బర్గ్ మీద నెయిల్అవుట్ చేస్తాడు 95 థీసిస్ని. సోలా స్క్రిప్చర్ అలోన్ మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తుంది, దేవుని నీతి వైపు మనల్ని నడిపిస్తుంది అని అంటే, మనం స్క్రిప్చర్స్ చదవకుండా మనకి ఒక స్టోరీ చెప్పుకుంటూ ఆ స్టోరీలోకే కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చినది. ఏ విధంగా సాతాను ఇప్పుడు చెప్తున్నాడో, మీరు చావనే చావరు అని ఎలాగ చెప్తుంటే ఆ మాటలు వింటూ ఎలా మనము మన ఇష్టరీతిగా మనం ఎలా జీవిస్తున్నామో అలాగే మనకు ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆ విధంగా మనము చేసేస్తూ ఉన్నాము. ఆ విధంగా తండ్రిని, తన తల్లి తండ్రి గురువు అయిన దేవుణ్ణి అతను ఆదాము తృణీకరిస్తారు. అలాగే మనము ఆదికాండము 4:5 చూసినట్లు చావనే చావరు అంటే, మనకిప్పుడు హిందూస్ ఏమంటారు అండి? పునర్జన్మ ఉంది, ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉంది. స్వస్తిక్ అనే గుర్తు చూస్తారు కదా, అది దేనికి గుర్తు? జన్మ తర్వాత ఇంకో జన్మ వస్తుంది అన్నది మనకి చూపిస్తుంది. అంటే హిందూయిజంలో అది చూపిస్తుంది. అలాగే మీ కండ్లు తెరవబడతాయి, అలాగే మీరు దేవతల వలె ఉంటారు అని చెప్తూ ఉంది. ఎహెచ్కేలు 22:9 చూస్తే కనుక, కొండెములు చెప్పుచు నరహత్య చేయవారు మీతో కాపురం ఉన్నారు. అంటే దేవుని యొక్క పర్సనాలిటీని కిల్ చేయటమే అక్కడ కొండెములు చెప్పడం. దేవుని యొక్క అభిమతం అది కాదు. ఆయన మహిమను, ఆయన ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు. మనం ప్రకటన 13:10 చూస్తే, నేరముల మోపు అపవాది అంటే దేవుని యొక్క క్యారెక్టర్ని కిల్ చేస్తూ ఆయన యొక్క అభిమతాన్ని కాదని దాని వైపు నడిపిస్తూ ఉన్న ఈ సాతాను కొండెములు చెప్పి, అంటే ఒకరి మీద ఒకరు కొండెములు చెప్పుకోవడం, పితీరీలు చెప్పుకోవడమే ఇక్కడ నరహత్య చేయటం. అంటే ఆదాము సాతాను యొక్క ప్రభావాన్ని, సాతాను యొక్క మాటల్ని నమ్మి ఆ ప్రకారంగా తను చేయటమే, అంగీకరించటమే, అంటే రిజెక్ట్ చేయకుండా తన యొక్క అభిమతంలోనికి వెళ్ళిపోవడమే దేవుణ్ణి అక్కడ హత్య చేసినట్లు. అంటే మనము ఎవరినైనా కత్తితో పొడి చేయటమే హత్య కాదు, మన కంటి చూపుతో లేదంటే మన పంటి విరుపుతోనే మనము వాళ్ళని హర్ట్ చేయటం ఇట్ సెల్ఫ్ ఈజ్ ద
మర్డర్ కింద మనకి బైబిల్ చెప్తుంది. అదే మత్తయి సువార్తలో ఉంటుంది, ఒకడు మోహపు చూపు చూసిన వెంటనే వాడు ఆ క్షణమే వ్యభిచరించాడు అని. అంటే దేవుడు చెప్పింది కాకుండా మనము మన సొంతంగా మనం ఏది చేసినా కానీ అది హత్య కింద ఇక్కడ మనము చూడవచ్చు అన్నమాట. అంటే సాతాను అభిప్రాయంతో జత కలపడమే, ఆయన చెప్పింది కాకుండా సాతాను చెప్పిన దాంట్లో ఆదాము చేయటమే అక్కడ వ్యభిచరించింది అని మనము గమనించవచ్చు. అలాగే మనము నరహత్య చేయడం, అంటే కొండెములు చెప్పి నరహత్య చేయడం అంటే హత్య చేయడం అన్నమాట. అతను సపోజ్ ఒక వ్యక్తి ఏదైనా చేశాడు అనుకోండి, చిన్న మాటతోనే అతన్ని ఏం చేస్తాము, మనము చెడుగా అభిప్రాయాన్ని మనము క్రియేట్ చేసేసుకుంటాము. అంటే అతని పర్సనాలిటీ అది కాదు, అతని అభిమతం అది కాదు, కానీ ఆ చిన్న పొరపాటుని మనం ఏం చేస్తాము, ఆ వ్యక్తి కంప్లీట్ రాంగ్ అని మనము చెప్పేసేయడమే ఆ వ్యక్తిని మనము నరహత్య చేసినట్లు మనము గమనించవచ్చు అనమాట. అంటే దేవుని యొక్క పర్సనాలిటీని అతను అక్కడ హత్య చేసినట్లుగా మనము అక్కడ మనము గమనించాల్సి ఉంది అన్నమాట. అలాగే మనము యెహెజ్కేలు 16:15లో దేవుడైన యెహోవా అంటాడు, నీవు వేశ్యవే, దారిన పోవు ప్రతి దానితో బహుగా నీవు వ్యభిచరించితివి. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏ విగ్రహాన్ని పూజించినా కానీ అక్కడ వాళ్ళు ఏంటితో చేస్తారు అంటే వ్యభిచారంగా ట్రీట్ చేస్తారు. అంటే ఒక వ్యక్తితో వ్యభిచారం చేయడం కాదు, కానీ దేవుడు చెప్పింది తప్పించి వేరేది ఏది చేసినా కానీ అది వ్యభిచారంతో ఇక్కడ పోల్చచ్చు. అంటే శారీరక వ్యభిచారం కాకుండా ఇక్కడ ఆత్మీయ వ్యభిచారము, ఆదాము ఇక్కడ సాతాను యొక్క అభిప్రాయాలతో జత కలపడమే ఇక్కడ వ్యభిచరించడంగా మనము చూడవచ్చు అన్నమాట. అలాగే 2:17 చూస్తే కనుక, ఈ పండు నువ్వు తినకూడదు అని చెప్పినప్పుడు తనది కాని పండును ఆదాము తింటాడు. ఆ విధంగా అతను ఆ చెట్టు ఫలాలు తిని దేవుడు అనుమతి లేని ఆ పండుని తిని అక్కడ దొంగిలించాడు. అంటే తనది కాని పండును తినడం, ఆశించడం, ముట్టుకోవడం ద్వారా ఇతను 8వ ఆజ్ఞను కూడా అతను ఎదిరిస్తాడనమాట. అంటే 8వ ఆజ్ఞని అతను తప్పిపోతాడు. అలాగే మీరు చావనే చావరు, మంచి చెట్టులకు ఎరిగిన వారే మీరు దేవతల వలె ఉందురని దేవునికి తెలియను. అంటే అపవాది గురించి మనము యోహాను 8:44లో చెప్తాడు. ఏంటి అంటే, ఆది నుంచి వాడు నరహంతకుడండి, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. మనము మొదటి యోహాను 2:3-4 చూస్తే కనుక, ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనిన వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. మొదటి యోహాను 2:3-4 అంటే ఇతను ఏం చేశాడు మనం చూస్తే కనుక, దేవుని యొక్క మనకి యెహెజ్కేలు 28లో ఉంటుంది, పరలోకంలో కాలుచున్న రాళ్ల మధ్యలో సాతాను ఉంటాడు. ఆయనలో పాపం దొరికేంత వరకు అతను దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు అని ఉంటుంది. పరలోకంలో యుద్ధం జరిగింది. ఏ విధంగా? మనకంటే ఎక్కువ సాతానుకి ఎక్కువ తెలుసు. దేవుని పోలికలో, దేవుని యొక్క క్రియేషన్లో ద బెస్ట్ క్రియేషన్ మనము యెహెజ్కేలులో చూస్తాము. అయితే ఇతను ఏం చేస్తాడు,